హాయ్ ఫ్రెండ్స్, మనం కాకతీయాస్లో ఉన్నాం. ఇంతవరకు పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ చేసాం. తర్వాత అడ్మినిస్ట్రేషన్ చూసాం, ఎకానమీ చూసాము. తర్వాత మిగతా సొసైటీ అండ్ కల్చర్ అది మనం చూస్తాం అనమాట. మరి ఫ్రెండ్స్, మనకి కాకతీయుల పరిపాలనకు సంబంధించిన ప్రధాన ఆధారాలు ఏంటి? కాకతీయుల చివరి కాలంలో యువరాజుతో కలిసి సహపాలన చేసే పద్ధతి ఉందని మనం చూసాం. ఇది మనకి ఆంధ్రదేశంలో ఇంకెక్కడ చూడగలం? ఏ ప్రాంతీయ రాజవంశంలో మనం చూడగలం? ఇది హైహే వంశంలో చూసామట, ఉందట. హైహే వంశంలో ఈ పద్ధతి ఉందని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, మనకి నెక్స్ట్ కాకతీయుల కాలంలో లెంకలు ఉండేవారు అనేది మనం చెప్పుకున్నాము. అయితే ఈ లెంకల విధుల్ని తెలిపే దీన్ని ఏమంటారు? ఏం కావాలి? జనరల్ బిట్టే కానీ జస్ట్ అడిగాను అనమాట. ఓకే, సో సాధారణంగా ఎంతమంది మంత్రులను నియమించాలని కాకతీయుల సమకాలం నాటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి, రాజనీతి గ్రంథాలు చెప్తున్నాయి? 18. అయితే ఏమంటారు దాన్ని? సకల నీతి సమ్మతం అయితే 21 మంది ఉన్నారని చెప్తుంది అనమాట. సో కాకతీయులు ఒక స్టేట్మెంట్, నాటి పరిపాలనా వ్యవస్థలో ధర్మశాస్త్రాలకు ఎటువంటి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ మాటలు ఎంతవరకు వాస్తవమో ఎలా చెప్పగలరు? చెప్పగలం. అన్ని కులాల వారిని మనం తీసుకున్నారు అనేది ఒకటి. ఓకే, తర్వాత కాకతీయ రాజులకు మంత్రుల తర్వాత సహాయపడడానికి ఉండే ఉద్యోగుల పేర్లేంటి? నియోగులు, అధ్యక్షులు, దవ్వారికులమ్మా. నియోగులు, అధ్యక్షులు, దవ్వారికులు అనే రాజోద్యోగులు ఉండేవారు. సో ఈ నియోగాధిపతులు ఎంతమంది ఉండేవారు? వారి సర్వాధికారి పేరు ఏమిటి? సర్వాధికారి పేరు బృహత్తర నియోగాధిపతి. సో గణపతిదేవుని కాలంలో బృహత్తర నియోగాధిపతి గంగయ్య సాహిని. అలాగే ఇందులో రుద్రమదేవి కాలంలో కాయస్థ త్రిపురాంతకుడు కొన్ని ఉన్నాయి. ఓకే, సో మనకి ప్రతి స్థలానికి ఉండే ఉద్యోగి పేరేంటి? స్థలకరణము. ఓకే, నెక్స్ట్ కాకతీయుల కాలంలో కొన్ని స్థలాలను కలిపితే నాడు అంటారు కదా. నాడు తాలూకా ఏమంటారు దాన్ని? పాలకులను ఎవరు నియమించేవారు? సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషను, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషను రెండు ఫాలో అయ్యారనడానికి ఇది నిదర్శనం కదా. మరి వికేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ, కేంద్రీకృత పరిపాలన, రెండిటికి కలిపి లింక్ కింద మనం చెప్పొచ్చు అన్నది. ఓకే, సో వికేంద్రీకరణ అంటే నాయంకర్లు, నాడు తాలూకా హెడ్లను కూడా చక్రవర్తి స్వయంగా నియమించడం అనేది కేంద్రీకరణ అని చెప్పొచ్చు. సో కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలనలో వచ్చిన ప్రత్యేక మార్పు ఏంటి? గ్రామ పరిపాలనలో వచ్చిన ప్రత్యేకమైన మార్పు ఏంటి? అయ్యగారులు. ఓకే, ఆయగారులు. ఆయం అంటే మెజర్మెంట్ లేదా పొలం విస్తీర్ణం అన్నాం కదా. సో ఇంతమంది ఆయగారుల పేర్లు కాకతీయుల కాలంలో లిస్టులో, శాసనాల్లో ఉన్నాయి. ఇందులో ఎవరు ఏముంటుందని? ప్రభుత్వ అధికారులు అంటే కర్ణము, పెదకాపు లేదా రెడ్డి, తలారి, మొదటి 3 ప్రభుత్వాధికారులు. మిగతా వాళ్ళు పురోహితుడు, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, కమ్మరి, చాకలి, మంగలి, వెట్టి, చర్మకారుడు. వీళ్ళందరూ రకరకాల ఇదని చెప్పి మనం ఈ ఎగ్జామ్లో బిట్టు కూడా ఇచ్చారట. అందులో కర్ణం అంటే నియోగి బ్రాహ్మణుడు చెప్పుకున్నాం. అలాగే పెదకాపు ఉద్యోగం ఏంటి? పెదకాపు లేక రెడ్డి పన్నులు వసూలు చేసుకున్నాం. తలారి ఏమో గ్రామానికి కాపలా కాసేవాడు. మిగతావన్నీ మీకు తెలిసినవే. కాబట్టి కాకతీయుల కాలంలో నాడులకు ప్రత్యామ్నాయ పదంగా మరొక పరిపాలనా పదాన్ని ఉపయోగించారు. దాని పేరేంటి? సీమ, కొరవి సీమ, అవన్నీ మనం చెప్తున్నాం. ఓకే, సో మనకి 12 మందే కాకుండా మరొక ఆయగారు కూడా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. అతని పేరేంటి? నీరు కుట్టు ఆ నీరు కట్టు మొత్తాన్ని నీరు ఇవ్వడం అనేది. ఓకే, సో కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ఆయగారుల వ్యవస్థ కాకుండా మరొక ప్రత్యేకమైన లక్షణం ఏది? అది ఆధునిక కైఫియత్తులకు ఆధారం అని చెప్పొచ్చు. దస్త్రము, గ్రామ దస్త్రము అంటాం. లేదా వాటినే పేరేంటి? గుడికట్టు లేదా ఆయకట్టు, లేదంటే గ్రామ దస్త్రము. సో గ్రామ కైఫియత్తులు, ఇది మీకు తెలిసిందే. ఓకే, సో ప్రతాపరుద్ధిన కాలంలో
గ్రామ పరిపాలనా వ్యవస్థలో చేసిన ప్రధానమైన మార్పు ఏమిటి? గ్రామీణ అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ పరిపాలనకు సంబంధించి ప్రతాపరుద్రుని కాలంలో జరిగిన ఒక ప్రత్యేకమైన అంశము లేదా ఒక మార్పు ఏంటి, ఒక అంశం ఏంటి అనేది అన్నమాట. ఆయన గ్రామ అమాత్యులు అనే అధికారుల్ని కొన్ని ప్రాంతాల్లో నియమించాడు. నెల్లూరు ప్రాంతంలో ఈ విధానాన్ని అనుసరించాడట. సో అది అడ్మినిస్ట్రేషన్లో ఒక పెక్యులర్ ఫీచర్ కాబట్టి మనకి ఎగ్జామ్లో రావచ్చు అని మనం అది. నెక్స్ట్ ఏమంటుందాన్ని, కాకతీయులు భూమిని సర్వే చేయించి శిస్తులు నిర్ణయించేటప్పుడు దానిని 2 రకాలుగా విభజించేవారు. భూమిని పేర్లు నంద్య పుంజ అని ఉండే. ఓకే, రాజులకు సొంత భూములు ఉండేవి కాకతీయుల కాలంలో, వాటి పేరేంటి? రాచపొలం లేదా రాచదొడ్డి. ఓకే, వారు భూములను ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలు. సంవత్సరానికి 2 సార్లు వసూలు చేసేవారు, ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. కాకతీయుల కాలంలో పన్నును ధన రూపంలో చెల్లిస్తే దాన్ని ఏమనేవారు? ధాన్య రూపంలో చెల్లిస్తే దాన్ని ఏమనేవారు? పుట్టు కొలుచు. దానికి క్లూ కూడా చెప్పాం. ధనం అంటే కొలుస్తాం, ఇది ధాన్యం అయితే కొలుస్తాం కాబట్టి అని మనం చెప్పుకున్నామమ్మా. ఓకే, సో భూమి శిస్తుని ఏమనేవారు? ఆ రైతుల్ని ఏమనేవారు? రైతుల్ని పరిగాపులు అంటారు. అలాగే అధికారులు ఉండేవారు, ఆ భూమి శిస్తుని వసూలు చేయడానికి అధికారులకు కూడా ఒక పేరు ఉండేది, కొలుస్తారు కాబట్టి కొలగాండ్రు అంటారమ్మా. ఓకే, సో మొత్తానికి ఏమంటుందని, కాకతీయుల కాలంలో సుంకాలు, రకరకాల సుంకాలు వసూలు చేసుకునేవారు. శ్రేణీలు వీళ్ళందరూ వేలంపాటు పాడుకుని ఆ సుంకాలను వసూలు చేసుకునే అధికారులను వాళ్ళే నియమించుకునేవారు. వారి పేర్లేంటి? సుంకాలను వసూలు చేసుకునే అధికారులు సుంకకర్ణాలు అంటారు అన్నమాట. కాకతీయుల కాలం నాటి శ్రేణీ వ్యవస్థలో అంతకంటే ముందు కాలం నాటి చోళులు లేదా శాతవాహనుల కాలం నాటి శ్రేణీ వ్యవస్థలో ఒక ప్రత్యేక అంశం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాకతీయుల కాలంలో శ్రేణీ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన అంశం, వీళ్ళు ఆర్మీని కూడా సప్లై చేసేవారు. శ్రేణి వాళ్ళు ఆర్మీ, రాజ్యానికి యుద్ధ సమయాల్లో ప్రభువులకి అన్ని విధాలుగా వీరు సపోర్ట్ చేసేవారు. ఇది ఎర్లియర్ లేదన్నమాట. ఎర్లియర్ ఓన్లీ దే కన్ఫైన్ టు ద ట్రేడ్ ఓన్లీ, వ్యాపారానికి మాత్రమే కన్ఫైన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు వచ్చేసరికమ్మా వీళ్ళు యుద్ధంలో కూడా వాళ్ళు సపోర్ట్గా ఉండేవారు. అది అయితే ఏమంటారు దాన్ని, కాకతీయుల కాలంలో ప్రభువులకి సుంకాలు పన్నులు కాకుండా కొన్ని వంశపారంపర్యంగా వచ్చే ఏమంటుందాన్ని ట్యాక్స్ ఆదాయాలు వచ్చేవి. దర్శనం, రాజును సందర్శించినప్పుడు దర్శనము. ఉపకృతి అంటే ఉపకృతి, ఏదో మేలు చేసినందుకు ఇచ్చేది. రెండోది అప్పనంగా, సో అకారణంగా, ఏ కారణం లేకుండా అప్పనం. ఓకే, సో ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, తూర్పు చాళుక్యుల కాలం నాటికి కాకతీయుల కాలం నాటికి న్యాయ వ్యవస్థలో సమానంగా ఉన్న అధికారులు ఎవరు? ప్రాడ్వి వాకులు. ఓకే, గ్రామాల్లో నేర విచారణకు ప్రత్యేక ఉద్యోగులు నియమించే ఆచారం ఉన్నట్లు మనకి ఏ శాసనం ద్వారా తెలుస్తోంది? దుగ్గురాల శాసనము. అలాగే క్రీడాభిరామం కాకతీయుల న్యాయ వ్యవస్థ గురించి ఏం చెప్తోంది? అంటే ధర్మాసనాలు ఉన్నాయని ఏది చెప్తోంది అంటే టప్పీమని చెప్పేస్తారని ఆన్సర్ ముందడిగి దానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను అనమాట. అది అందుకు. ఓకే, సో మొత్తానికి కాకతీయుల కాలంలో సైనిక వ్యవస్థలో ఎన్ని రకాల దుర్గాలు ఉండేవి? గిరి, జల, వన, స్థల. ఓకే, సో ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ సైన్యానికి ఏమని పేరు వచ్చింది? ఏమైనా ఒక పేరు పెట్టేది, అంతమంది ఉండేవారు, నెంబర్ని డినోట్ చేస్తూ. నవలక్ష ధనుద్ధారీశ్వరులు అనేసి అంటారు. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, సో ఎవరు కాకతీయుల కాలంలో గజసాహిని, అశ్వసాహిని అనే బిరుదులు పొందారు? అదే గజసాహిని, అశ్వసాహిని. ప్రతాపరుద్రుని సేనాని మారయ్యము అశ్వసాహిని బిరుదులు పొందారు అని చెప్పి. ఓకే, సో ఆ అంతఃపురాన్ని, రాచనగర్ని కాపాడే సైన్యాధిపతులు ఉండేవారట. వారికి ఒక పేరుందని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఎవరైనా చెప్పగలరా? అంటే అంతఃపుర రక్షకులు, కానీ సేనాధిపతులు కూడా ఉండేవారట. దానికి అది నేను మన పట్టసాహిని రాయ అని నేను వదిలేశాను, అంత ఇంపార్టెంట్ కాదని. అంతఃపురాన్ని కాపాడే సైనికులు అయితే వీళ్ళందరూ కావలి, తలవర, మహాతలవర. ఓకే, సో ఏమన్నా దాన్ని
ఏ కాకతీయ రాజులు యుద్ధ రంగంలో మరణించారు? ఊర్లు కాదు, ఎందుకంటే ప్రతాపరుద్రుడు మొదటి ప్రతాపరుద్రుడు ఒకటి. మొదటి ప్రతాపరుద్రుడు తండ్రి ఎవరు? ఇద్దరు జీవితం విషాదాంతం అయిందని మనం చెప్పుకున్నాం, 2 అయ్యేది. ఇప్పుడు మహాదేవుడు 3. ఇంకో పేరు కావాలంటే రుద్రమదేవి. రుద్రమదేవి కూడా యుద్ధంలో మరణించింది. రెండో ప్రతాపరుద్రుడు యుద్ధంలో మరణించలేదు. యుద్ధం తర్వాత ఢిల్లీ తీసుకెళ్తుంటే నర్మదా నదిలో పడి సూసైడ్ చేసుకున్నాడని మనం చెప్పుకున్నాం. అది ఇలాంటివి అడుగుతాడు అనమాట ఎగ్జామ్లో, మీరు చెప్పాలన్నమాట. ఓకే. సో ఏమంటారు దాన్ని, కాకతీయులు స్వయంగా పోరాడారని మనం ఆల్రెడీ చెప్పాము. ప్రతాపరుద్రుని కాలంలో ఎంతమంది నాయంకర్లు ఉండేవారు? 72 నాయంకర్ల 75 మంది నాయంకర్లు ఉండేవారని మనం ఇక్కడ చదువుకున్నాం అనమాట. సో నాయంకర్లకు కొన్ని గ్రామాలను ఇచ్చేవారు మాన్యంగా, దాంతో వాళ్ళన్ని మెయింటైన్ చేయడం, ఆర్మీని పోషించడం. ఆ గ్రామాలకు ఏమనేవారు? స్థలం, నాయక స్థల వృత్తి, నాయక స్థలము. ఓకే. సో ప్రతాపరుద్రుడు ఎక్కువగా ఏ నాయంకర్లకి, అదే ఏ కమ్యూనిటీ, ఏ కులం వారికి నాయంకర పదవులు ఇచ్చాడంటారు? ప్రతాపరుద్రుడు అదే ఈ కాకతీయుల కాలం నాటి నాయంకర వ్యవస్థని కొనసాగించిన దక్షిణ దేశ హిందూ రాజ్యం ఏది? విజయనగర సామ్రాజ్యం. దాని పేరు అమర నాయంకర సిస్టమ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, అమర నాయంకర సిస్టమ్. కాకతీయుల కాలంలో వ్యవసాయానికి బాగా ప్రాధాన్యత ఇచ్చారని మనకి దేని ద్వారా బాగా తెలుస్తుంది? ఇంకా ఒక పర్టికులర్ ఎవిడెన్స్ గురించి చెప్పాను నేను. అక్కడ ఒక టెంపుల్, రామప్ప చెరువు దగ్గర ఒక టెంపుల్ దొరికింది. అక్కడేమో 3 శిల్పాలు ఉన్నాయి. అక్కడ ఒక స్త్రీ ఏమో పట్టుకుంది అని చెప్పుకున్నామా? ఇది అగ్రికల్చర్ బాగా ఉన్నట్టు అదొక పాయింట్ అనమాట. ఓకే. సో కాకతీయుల కాలంలో మరొక ఆర్థిక వ్యవస్థలో మరొక గొప్ప పరిణామం ఏంటి? ఏబిసిడీలో చెప్పేస్తారు, ఏం లేదు, కొత్త గ్రామాలు నిర్మించడం. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే. గణపతి దేవుని కాలంలో నిర్మించబడిన అతి ముఖ్య గ్రామం పేరేంటి? మల్కాపురము. దీనికి గణపతి దేవుడు ఏ గ్రామాలను ఇచ్చాడు? ఈ తన గురువు గారైన ఎవరికి ఏ గ్రామాలు ఇచ్చాడు? వెలగపూడి, మందర, వెలగపూడి. 2 గ్రామాలను ఆయన ఇచ్చారు. సో మొత్తానికి ఆ అగ్రహారానికి రుద్రమదేవి ధన సహాయం చేసి ఒక శాసనం వేయించింది. ఆ శాసనం పేరు మల్కాపురం శాసనం. ఓకే. నెక్స్ట్ కాకతీయుల కాలంలో చెరువులు, శెట్టి సముద్రము, కేసరి సముద్రము ఎవరు తవ్వించారు? మొదటి ప్రోలరాజు తవ్వించాడు. అలాగే పాకాల చెరువును ఎవరు నిర్మించారు? గణపతి దేవుని మంత్రి బయ్యన కుమారుడు జగదల ముమ్మడి పాకాల చెరువుని నిర్మించాడు. అలాగే రామప్ప చెరువును ఎవరు తవ్వించారు? రేచర్ల రుద్రుడు. అలాగే బయ్యారం చెరువు తవ్వించి దాని మీద శాసనం వేయించింది. ఆ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటి? వంశవృక్షం గురించి చెప్పింది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో కాకతీయుల కాలంలో వ్యవసాయానికి సంబంధించిన కట్టుబాట్లు, రూల్స్ అండ్ రెగ్యులేషన్లు, శిక్షల గురించి చెప్తున్న పుస్తకం ఏంటి? ఆ పుస్తకం ఏ పుస్తకం నుండి అనువదించబడింది తెలుగులోకి? కేతనం, మూలగటికి కేతన్ రాశాడు. ఓకే. సో అతను ఆ విజ్ఞానేశ్వరి అనేది దేనికి సంబంధించిన బుక్? మీతాక్షరి అనే దాన్ని, మీతాక్షరి, దయాబాగా, ఈ 2 లా బుక్స్ అనమాట. అక్కడ దయాబాగా అనేది బెంగాల్లో ఫాలో అవుతారు, మీతాక్షరిని దక్షిణ. ఇది యాజ్ఞవల్క్య స్మృతి కామెంటరీ. ఆ మీతాక్షరికి విజ్ఞానేశ్వరుడు రాశాడు కాబట్టి దాన్ని విజ్ఞానేశ్వరం అంటారు. దాన్ని తెలుగులోకి మూలగటికి కేతన తీసుకొచ్చాడు. అందులో వ్యవసాయం గురించి, అందులో శిక్షలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అదంతా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే. సో మనకి కాకతీయుల కాలంలో వ్యవసాయదారుల సంఘాలు ఉండడానికి పర్టికులర్గా అనంతపురం జిల్లాలో ఒక సంఘం దొరికింది. దాని పేరు, అక్కడేమో ఇవి దొరికాయి, చెక్క బొమ్మలు ఉన్నాయి, దాన్ని బట్టి అది వ్యవసాయదారుల సంఘం అని తెలుస్తుంది. రైతు సంఘాల ప్రసక్తి ఇంకెక్కడా లేదు కాబట్టి ఏమన్నా లోనికి వెళ్తే ఈ బిట్టు ఆడడానికి అవకాశం ఉంది. ఓకే. సో తర్వాత రకరకాల పనులు ఉన్నాయి, ఆ పనుల జోలికి వెళ్ళట్లేదండి. ఓరుగల్లులో 2 సార్లు సంత జరిగేది కదా. అందులో మడి సంత అంటే ఏంటి, మైల సంత అంటే ఏంటి? నెక్స్ట్ మనకి కాకతీయుల కాలంలో శాసనాల్లో పేర్కొన్న శ్రేణులు, గిల్డ్స్, నానాదేశీ ఉంది, ఉభయ నానాదేశ పెక్కండ్రు. ఓకే. శ్రేణులుగా ఏర్పడ్డాయి. ఓకే. సో మనకి ఆనాటి ప్రధాన ఎగుమతులు ఏంటి? పింగాణి ప్రధానంగా, తర్వాత గులాబీ, తర్వాత అరబ్బు గుర్రాలు, ఇవన్నీ దిగుమతి చేసుకునేవారు. సో నెల్లూరు జిల్లాలోని ముఖ్యమైన రేవుపట్నం ఏంటి? ఇంకోటి మోటుపల్లి ఎక్కడుంది?
హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఫార్మల్లీ ప్రకాశం నౌ ఇన్ బాపట్ల. అది బాపట్ల, ప్రజెంట్ బాపట్ల, పాత ప్రకాశం. కాకతీయ కాలంలో వజ్ర పరిశ్రమ, వజ్రాలు ఎక్కడ లభించేవి? ఇంతలా పల్నాడు. కొల్లూరు వజ్రాలు కొల్లూరులో కూడా దొరికేవని చెప్పి మనకి. సో కాకతీయ కాలంలో ఉప్పు అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాబట్టి ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉప్పు ఎక్కడ ఉన్నాయి? కొన్ని ప్లేసులు, ఉప్పుకొండూరు, కురవాడ ఉప్పు కొటాలు ఉండేవి. అది స్టేట్ అనేసి. అలాగే దంతభరణిలో శరీరం మీద రోమాలు తొలగించే లేపనం అమ్ముతున్నారని చెప్పి మనకి ఎవరు క్రీడాభిరామంలో వెనుకొండ వల్లభరాయుడు రాశాడు. అది ఏ ప్రాంతంలో? తెలుగులో. అలాగే తెలుగునాట సాలిగూడు వంటి పలచటి వస్త్రాలు తయారవుతున్నాయని రాసింది గొప్పలు. ఓకే. శ్రేణుల సమావేశాలను ఏమని పిలిచేవారు? సమయం. కాకతీయ ప్రధానమైన నాణ్యాలు ఏంటి? వెండి నాణ్యాలు ఏంటి? టంక వెండి నాణ్యాలు. అలాగే బంగారు నాణ్యాలు అయితే గద్యానము, మాడలు, బంగారు నాణ్యాలు. ఓకే. సొసైటీకి వచ్చాం. తూర్పు చాళుక్యుల చివరికి వచ్చేసరికి ఆంధ్రదేశంలో కుల వ్యవస్థ ఒక రూపానికి వచ్చింది, స్ట్రీమ్ లైన్ అయిందని మనం చెప్పుకున్నాం అనమాట. ఇక ఇంచుమించు అయితే తర్వాత కాకతీయ కాలంకి వచ్చేసరికి పూర్తిగా రూపురేఖలు మొత్తానికి సిస్టమటైజ్ అయిపోయాయి అనమాట. పూర్తిగా కుల వ్యవస్థ రూపురేఖలు రూపుదిద్దుకున్నది కాలం కాకతీయులు. తూర్పుచాళ కాలంలో అలా స్టార్ట్ అయింది, అది ఎండ్ అయింది, కంప్లీట్ అయింది కాకతీయ కాలంలో అని మనం చెప్పచ్చు అన్నమాట. సో ఎవరెవరు ఎలా ఉన్నారు? కాకతీయ కాలంలో టాప్ మోస్ట్ క్యాస్ట్ బ్రాహ్మణాస్ కాబట్టి బ్రాహ్మణుల స్థితి దిగజారిందని చెప్పచ్చు. ఎందుకంటే కాకతీయులు శైవ మతాన్ని ఆదరించి శైవ మఠాలను, శైవాచార్యుల్ని ఆదరించారు. శైవ మతం ఏం చెప్తుంది? శివభక్తుడైతే చాలు, ఎవరైనా పర్వాలేదు. అసలు శివక ఉద్యమం వచ్చిందే అదనమాట కదా. అందులో ఈ క్యాస్టిజము ఇవే ఉండవు, ఇంకా ఎనీబడి అనమాట. అందుకే దుగ్గయ్య, మడివాలు మాచయ్య, అలాగా రకరకాల పేర్లు ఎంతోమంది అక్కడ గొప్ప ఇది స్థాయికి వెళ్ళారనమాట. సో అందువలన వీళ్ళు శైవాచార్యుల్ని వీళ్ళని ఆదరించడం వలన అందులో ఆ మతంలో చతుర్థకులు అన్ని రకాల క్యాస్ట్లు ఉండడం వలన మనకి కాకతీయుల కాలంలో వెలమ, రెడ్డి కులస్తులు ఎక్కువగా ఉన్నత పదవులను పొందారు. వెలమ కులస్తులు, రెడ్డి కులస్తులు ఉన్నత పదవుల్ని పొందారనమాట. అలాగే మినిస్టర్స్ కూడా ఇంచుమించు చూసుకుంటే ఆ పేర్లు అందరూ అంటే రెగ్యులర్ ఏ పేరైనా చెప్పండి, 1 or 2 తప్పించి ఇంచుమించు అందరూ కూడా అందరూ చతుర్థ కులాస శూద్రాస్ నుంచే ఎమర్జ్ అయ్యారనమాట. అలాగే ప్రతాపరుద్రుని కాలంలో 75 మంది నాయంకర్లు ఉంటే అందులో ఒక బ్రాహ్మణుడు కూడా లేడనమాట. సో అందువల్ల కాకతీయ సామ్రాజ్యం 100కి 100 పాళ్ళు శూద్ర రాజ్యం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ చరిత్రకారులు డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి నిర్ణయం. శూద్ర రాజ్యం ఎందుకంటే అందరూ అదర్ క్యాస్ట్లే ఉన్నాయి అని చెప్పి. సో అదొక పాయింట్. తర్వాత ఏమంటారు దాన్ని, అందువల్ల ఏమైంది? బ్రాహ్మణులకి నాటి సామాజిక రాజకీయ పరిస్థితుల వల్ల బ్రాహ్మణులు తమ సొంత ఊళ్ళని, పాండిత్యాలని అంటే అటువైపు వదిలేసుకుని ఎక్కడ జీవనోపాధి వస్తే అక్కడికి వెళ్ళిపోయారు. దేవాలయాల్లో పూజారులుగాను, అక్కడ కొంతమంది దేవాలయాల్లో వంట చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సింహాచల దేవాలయంలో కేశవ భట్టు నీటి కావళ్ళు మోసే వృత్తిని చేపట్టాడు అని అక్కడ శాసనం చెప్తుందట. అంటే వాళ్ళ సిచ్యువేషన్, ఇదేదో ఎగ్జామ్లో వచ్చే బిట్ కాదన్నమాట, సిచ్యువేషన్ గురించి నేను చెప్తున్నాను. అలాగే ఎప్పుడైతే దేవాలయాలు జీవనోపాధిగా మారాయో వాళ్ళందరూ ఏమైందంటే గణపతి దేవుడు చాలా మంది ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి గణపతి దేవుడు అంతవరకు గ్రామ కర్ణీకాన్ని నిర్వహించిన వాళ్ళని తీసేసి బ్రాహ్మణులకు కర్ణీకం ఇచ్చాడని అంటారు. ఏమంటే ఇది కర్ణీకం ఇచ్చాడని కొందరు పండితులు అంటారు అనమాట. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా కొంతమంది సెటిల్ అయ్యారు. ఏమైనా సరే ఆనాటి బ్రాహ్మణులు అంతకు ముందు అనుభవించిన ఉన్నత స్థానాన్ని, ఆ యజ్ఞాలు, యాగాలు, ఆ యాంగిలే ఇక్కడ పోయింది. రాజులు కూడా జోలికి వెళ్ళలేదు. సో అందువల్ల బ్రాహ్మణుల స్థాయి తగ్గింది అని చెప్పచ్చు. సో క్షత్రియ కులాలు వచ్చేసరికి ఇక్కడ ఏమైంది? ఇక్కడ క్షత్రియ కులాలు, ఈవెన్ కాకతీయులు కూడా, లేకపోతే ఇక్కడ వచ్చిన డైనాసిటీలు, తర్వాత ముందు వచ్చిన డైనాసిటీలు చాలా మంది శూద్ర కులానికి చెందినవారు లేదా చతుర్థ కులానికి చెందిన వాళ్ళు అవడం వలన ఈ కాకతీయుల కాలంలో ప్రధానమైన మార్పు ఏంటంటే క్షత్రియ వంశానికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు యుద్ధం చేయాలి అనేది లేదు. ఎవరు బాగా కత్తి తిప్పితే వాడే వీరుడు. ఆ క్షత్రియ అనే పదానికి
ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాకతీయుల గురించి విద్యానాథుడు ఏమన్నాడు? కాకతీయులు సూర్యచంద్ర వంశస్థుల కంటే అధికులు. అధికులంటే వేరే వాళ్ళు, క్షత్రియులు కాదని. అలాగనమాట. చాలా చోట్ల చాలా రాజులు ఈ కాలంలో మేము చతుర్థ కులస్థులమే అని చెప్పుకున్నారు. ఎప్పుడైతే ఈ శూద్ర వర్ణాలు వారి గురించి చెప్పుకున్నప్పుడు వారిని ఎలివేట్ చేసే మతాలని అవి పట్టుకుంటాయి. అందువల్లనే వారిని ఎలివేట్ చేసే ఆ జైన మతం కానీ లేకపోతే శైవ మతానికి వీళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఏమైంది, ఇంటర్ క్యాస్ట్ అని అందరికీ, ఇప్పుడు కాకతీయులు కూడా చూస్తే అందరికీ ఇచ్చేశారు, అన్ని క్యాస్ట్ల వారికి. అందువల్ల పర్టికులర్గా ఈ క్షత్రియాస్ ఇది అనేది ఇంటర్మిక్సింగ్ లేదా క్యాస్ట్ ప్రొలిఫరేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అంటాం అనమాట. రకరకాల మిక్స్డ్ క్యాస్ట్లు రావడానికి కూడా ఇది కారణమైంది ఈ కాలంలో అని చెప్తాం అనమాట. సో పాలక వర్గాలన్నీ కలిసిపోయి, అంటే క్షత్రియాసు లేకపోతే రైజైన శూద్రాస్ అన్నీ కలిసిపోయి వాళ్ళు మిశ్రమ పాలకవర్గంగా తయారైపోయారట. మిశ్రమ పాలకవర్గం, అందులో ఏ క్యాస్ట్ అయినా ఉండొచ్చు, పాలకవర్గం అంతే. అలాంటిది ఒకటి ఈ కాలంలో వచ్చింది. క్షత్రియాల ఎగ్జిస్టెన్సే లేదు. అయితే కాకతీయుల కాలం నాటి ప్రధానమైన మార్పు, కుల వ్యవస్థలో ప్రధానమైన మార్పు ఏంటంటే, సాంఘిక వ్యవస్థలో ఆంధ్రదేశంలో కమ్మ, రెడ్డి, వెలమ అనే 3 కులాలు ఆవిర్భవించాయి. ఈ 3 కులాలు అనేవి కమ్మ, వెలమ, రెడ్డి అన్నమాట. సో కమ్మ, వెలమ కులాలు ఏంటంటే వ్యవసాయదారులంట మొదట. వాళ్ళు తర్వాత యుద్ధ వీరులుగా మారారనమాట. సో తర్వాత ఏం చేశారు వీరు? చాళుక్య వంశం, కాకతీయ రాజవంశం మొదలైన వారితో బియ్యం పొందారు. యుద్ధాల్లో వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు. మనం ఆల్రెడీ చూస్తాం చాలా మంది. సో అందువల్ల పాలక కులస్తులుగా మారిపోయారు వీరు. ఈ రెడ్లు ఎలా వచ్చారంటే, అశోకుని శిలాశాసనాల్లో రధికుల సంతతి వారని కొందరు అంటారట. సో రధికుల తర్వాత రాష్ట్రకూటులు. ఆ రాష్ట్రకూటుల పదమే ఆ తర్వాత రెడ్డిక, రట్టకోట, రెడ్డిక, ఆ రెడ్డి అనే పదంగా మారిందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అనమాట. సో వారు మొత్తానికి అంటే వాళ్ళ ఉద్యోగ హోదానే వంశనామంగా మార్చుకుని వాళ్ళు రేజ్ అయ్యారనమాట. సో రెడ్డరికం అనేది కూడా ఒక పదవి. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు వాళ్ళు ప్రతి ఊర్లోని రెడ్డరికం ఉండేవారు. ఆ గ్రామాధికారిని రెడ్డి అని కొన్ని చోట్ల పిలిచేవారు అనమాట. సో అలాగ మొత్తానికి ఆ రెడ్డి కులస్తులు ఈ విధంగా ఆ వెలమ కులస్తులు, కమ్మ కులస్తులు, రెడ్డి కులస్తులు 3 రైజ్ అవుతుంటే ఈ రెడ్డి వెలమ సంఘర్షణ వచ్చింది. ఆ రెడ్డి వెలమ సంఘర్షణ మనకి ఏమంటదాన్ని మిడిల్ ఇండియాలో చాలా చోట్ల చూడొచ్చు. ఆ తర్వాత ప్రతాపరుద్రుడు మరణించిన తర్వాత కూడా మనకి ఏమంటదాన్ని రెడ్డి రాజులు, ప్రళయ వేమారెడ్డి, తర్వాత పెదకోమటి వేమారెడ్డి, వీళ్ళందరూ రెడ్డి రాజులు ఉన్నారు. ఆ తర్వాత వెలమ ప్రళయ నాయకుడు, కావయ్య నాయకుడు, సింగమ నాయకుడు, వీళ్ళందరూ వెలం వీరులు. వీళ్ళందరూ కూడా ఆంధ్ర దేశ స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించడం, ఎందుకంటే వాళ్ళు అప్పుడు ప్రాముఖ్యతలో ఉన్నారు కాబట్టి అన్నమాట. సో ఇది కాకుండా వైశ్యాసు ట్రేడ్ని కొనసాగించారు. అలాగే అష్టాదశ ప్రజలు, అంటే అష్టాదశ ప్రజలు ఉండేవారు అంటారు కదా, ఆ 18 కులాలు కూడా ఇక్కడ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యిందట. సో అలాగే ఏమంటుందాన్ని కాకతీయుల కాలంలో ఉమెన్ పొజిషన్ చూస్తే కనుక స్త్రీలు గౌరవ మర్యాదలతో మిడిల్ ఉండే కదా. మధ్యయుగంలో స్త్రీలకు అంత ఇంపార్టెన్స్, అంటే వాళ్ళు సెక్లూడింగ్ ఒక అలాగే అంతఃపురానికే పరిమితం అయిపోయి అంత యాక్టివ్నెస్ లేదు. ఏన్షియంట్ ఇండియాలో ఉన్నంత యాక్టివ్నెస్ లేదు. రకరకాల ఇబ్బందులు వచ్చాయి. అయినా సరే ఈ యుగంలో మనకి గౌరవ మర్యాదలతో జీవించినట్లు మనకి తెలుస్తోంది. సో ఇక్కడ ఏంటి ఉమెన్ గురించి చూస్తే గనక మీతాక్షర విజ్ఞానేశ్వరుడు లేదా కేతన తన విజ్ఞానేశ్వరి గ్రంథంలో స్త్రీధనం గురించి ప్రస్తావించాడు. స్త్రీధనం అనేది స్త్రీకి ఇవ్వాలి. స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వకపోయినా వారికి స్త్రీధనం అనేది ఇవ్వాలి. దానిని ఎవరు ముట్టుకోకూడదు అనేది
విజ్ఞానేశ్వరుడు చెప్పాడు మితాక్షరి వ్యాఖ్యానంలో. దాన్ని ఈ కాలం నాటి మూలగటి కేతన అనువదించడం వలన అందరూ ఇంచుమించుగా ఆ సూత్రాన్ని పాటించారు. అందరూ ఆ సూత్రాన్ని పాటించారు. సో అందుకే వారు దానాలు చేయగలిగారు. రకరకాల దానాలు చేయగలిగారు. అంటే వాళ్ళకు కొంత ఇండిపెండెన్స్, స్త్రీధనం అనే రూపంలో ఇండిపెండెన్స్ ఉందని మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇక్కడ స్త్రీల్లో కవులున్నారు, నర్తకీమణులు ఉన్నారని మనం అలా మాచలదేవి ఆమె మంచి నర్తకి అని చెప్పి శాసనం అదే ఉందని శాసనాల్లో వ్రాయబడింది. సో ఇది కాకుండా ఈ కాలంలో అత్యున్నత స్థానానికి చేరిన ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వాళ్ళ పేర్లు రుద్రమదేవి, ఇంకా ఇంకొక పేరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రైజ్ అయ్యి ఆ వంశ నాశనానికి కారణమైపోయి నాయకురాలు నాగమ్మ. సో ఈ కాలంలో రుద్రమదేవి గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాము. అలాగే ఆమె అక్క గణపాంబ, ఆమె మేనత్త మైలాంబ, ఇలాగా వీళ్ళు రాజ్యం చేశారట. కోట వంశపు రాణి గణపాంబ, మేనత్త మైలాంబ నతవాడు రాణి. సో అలాగే నాగమ్మ అయితే కనుక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఆమె గౌరవ మర్యాదలు పొంది అత్యున్నతమైన అంటే పరిమితమైన స్వేచ్ఛను ఉమెన్ ఇక్కడ కొంతవరకు అనుభవించారు. మేబీ కొరియన్ స్త్రీలు అయి ఉంటారు అనేసి. సో రాజ్య స్త్రీల గురించి మనం చూసాము. మరొక పాయింట్ ఏంటంటే వేశ్య వృత్తి, వేశ్య కులము. కాకతీయ యుగంలో వేశ్య వృత్తి గురించి ఏ శాసనాల్లో పేర్కోలేదు, కానీ ఇక్కడ ఏమంటే దాన్ని నాట్యకత్తలు అనేవారు ఉండేవారు. నాట్యకత్తలు ఉండేవారు. సో వేశ్య కులం అనేది వేశ్య వృత్తి కాకుండా వేశ్య కులం అనేది ఉండి వాళ్ళు దేవాలయాల్లో నాట్యం చేస్తూ ఉండేవారు. ఒక పవిత్రమైన వృత్తిగా చూసేవారు అనేది ఇక్కడ. ఇంకా అంత వాళ్ళ స్థాయి ఇంకా తగ్గింపబడలేదు అని మనం చెప్పచ్చు అన్నమాట. సో తర్వాత విజయనగరం కాలం నాటికి వేశ్య కులం అనేది మారిపోయి వాళ్ళు రాజులు ఉంపుడుగత్తులుగా మార్చబడ్డారు. అప్పటి నుండి అక్కడ వాళ్ళ కోసం ట్యాక్స్ కూడా, వాళ్ళ స్థానం కూడా దిగజాగింది దీనికోసం అని చెప్పి. ఆ తర్వాత ఏమంటారు దాన్ని, గోజాడ అప్పారావు గారు లాంటి ఎంతోమంది, కందుకూరి వీరేశలింగం గారు లాంటి ఎంతోమంది సంస్కర్తలు ఆ దురాచారాన్ని మానిపించడం మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో సతీ సహగమనం అనేది ఈ కాలంలో మనకి, సతీ సహగమనం మొట్టమొదట అది ఎప్పుడు ప్రారంభమైందమ్మా భారతదేశంలో? నలవేద కాలంలో ఉందన్నాను, కానీ ఎవిడెన్స్ లేదు కదా. ఎప్పుడు ప్రారంభమైంది? అయితే ఎవిడెన్స్ ఎప్పుడు దొరికిందమ్మా? ఎప్పుడు దొరికింది అది? ఎరాన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏ గుప్తుడి కాలంలో? భానుగుప్తుడు 510 AD. 510 ADలో భానుగుప్తుడు కాలం. సో ఇక్కడ ఏంటంటే సతీ సహగమనం అనేది నిర్బంధం కాదంట. అయితే పల్నాటి యుద్ధంలో మరణించిన నలగాముని, పల్నాటి రాజు ఆయన కాదు, నలగాముని కుమార్తె అంట. అంటే వెళ్తాడు దేనికో, చంపేస్తారు అతన్ని. అప్పుడు అతని కుమార్తె చేసిందంట. అతని కుమార్తె సతీ సహగమనం చేసింది. అదొక ఎవిడెన్స్ అనమాట. సో స్త్రీల హక్కుల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. సో ఏమంటారు దాన్ని, కాకతీయుల కాలంలో ఆచారాలు వినోదాలు చూస్తే గనక పెళ్లిళ్ళలో వసంతాలు ఆడుకునేవారట. అలాగే తాలిబొట్టు కట్టే ఆచారం గ్రంథాల్లో ఉందంట. కోడి పందాలు, మల్ల యుద్ధాలు, ఈ బొంగరాల ఆటలు వినోదాలు, కోడి పందాలు ఉండేవి అని మనం ఎలా చెప్పగలం? పల్నాటి యుద్ధం ఎందుకు వచ్చింది? పల్నాటి యుద్ధం ఎందుకు వచ్చింది? కోడి పందాల్లో బ్రహ్మనాయుడు ఓడిపోయాడు. ఏదో మోసం చేసి గెలుస్తుంది నాగమ్మ అనుకుంటా, అందుకు వచ్చింది అంటారు అనమాట. సో తోలు బొమ్మలాట ఈ కాలంలో ఉందని మనం ఎలా చెప్పగలమంటే, పాల్కురికి సోమనాథుడు వీటి గురించి చెప్పాడట. తోలు బొమ్మలాట గురించి పాల్కురికి సోమనాథుడు చాలా కాలం నుంచి ఉన్నాయి అని చెప్పి, కాకతీయుల కాలంలో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే పేరిణి అనే నృత్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, జాయప్సేన అని మీకు తెలుసు. ఈ కాలంలో ఒక ప్రత్యేక చిత్రకళ ఉండేదంట. దానిని నవకాశి అని పిలిచేవారు. నవకాశి అంటే ఇక్కడ క్యాన్వాస్ గుడ్డ మీద పురాణ గాథలు, రామాయణ మహాభారత గాథల్ని అద్భుతంగా చిత్రించేవారు. పురాణ గాథలు ఇవన్నీ నవకాశి అనే చిత్రకళలో అద్భుతంగా చిత్రించేవారు. ఇన్ జనరల్ సోషల్ కండిషన్స్, ఉమెన్ క్యాస్ట్ గురించి చూసాము, ఉమెన్ గురించి చూసాము, తర్వాత ఆచారాల వినోదాలు చూసాము, తర్వాత మనకి ఏమంటారు దాన్ని చిత్రకళ. జస్ట్ చిత్రకళ అంటే అందులో అదొక ప్రత్యేకమైన ఫీచర్ కాబట్టి ఇక్కడ చూసాం అన్నమాట. సమాజం అది వాళ్ళకి పర్టికులర్గా ఆ కళ ఉండేది, దానికి కొంతమంది మనుషులు వాళ్ళు అదే పనిగా ఆ పెయింటింగ్స్ చేస్తుండేవారు. అందుకని సమాజంలో చూసాం. తర్వాత మత పరిస్థితులు చూద్దాం. సో కాకతీయులు మొట్టమొదట ఏ మతస్థులు? కాకతీయుల మొట్టమొదట జైన మతస్థులు.
వారి కులదేవత కాకతి, ఆమె జైన దేవత అని ప్రతిది. సో ఎప్పటి నుంచి వారు శైవులుగా మారారు? రుద్రదేవుడి కాలం నుండి వాళ్ళు శైవులుగా మారారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏమంటదాన్ని కాకర ఈ లకులీసుడు ప్రచారం చేసిన పాశుపత శాఖ, అలాగే దాని నుండి వచ్చిన కాలాముఖం, కాపాలిక, అలాగే వీరశైవం, ఈ 4 కూడా ఈ వీరి కాలంలో ఉన్నాయి. ఇవి కాకతీయులు వీరశైవాన్ని పోషించారు. తప్ప రైట? కాకతీయులు వీరశైవాన్ని అనుసరించలేదు. కాలాముఖ సాంప్రదాయాన్ని, పాశుపత శాఖలను రాజమతంగా స్వీకరించారు. కాలాముఖ, పాశుపత. సో కాకతి మొదటి ప్రోలరాజు శైవుడు. అతడు రామేశ్వర పండితుని దగ్గర శివదీక్ష తీసుకున్నాడు. తన గురువుకి వైజనపల్లి అనే గ్రామానికి శివపురం అనే పేరు పెట్టి దానం చేశాడు. ఆల్రెడీ చెప్పాను అక్కడ, ఇది శివపురం అని పేరు పెట్టి దానం చేశాడు. అలాగే రామేశ్వర పండితుడు కాలాముఖ శైవాచార్యుడు. అతడు శ్రీశైలంలోని ప్రసిద్ధి చెందిన మల్లికార్జున శీలమఠానికి అధిపతి అంట. మల్లికార్జున శిల శ్రీశైలంలో ఉంది. ఆ మఠానికి అతడు అధిపతి. అతడు చాలా గొప్ప పండితుడని మనకి దాన్ని ఒక శాస్త్రం ద్వారా కూడా తెలుస్తుంది అనమాట. సో మొదటి ప్రోలరాజు శైవ మతంతో పాటు జైన మతాన్ని కూడా ఆదరించాడట. సో జైన మతాన్ని సంబంధించిన హనుమకొండలో సిద్ధేశ్వర, పద్మాక్షి దేవాలయాలు, జైన దేవాలయాలు మొదటి ప్రోలరాజు నిర్మించాడు అని అంటారు. రెండో పాయింట్. ఇప్పుడు కాకతీయులు ఆదరించింది కాలాముఖం, పాశుపతం అన్నాం కాబట్టి కాలాముఖం. సో కాలాముఖ శాఖ ఆనాడు ఆంధ్రదేశంలో ప్రముఖంగా వర్ధిల్లింది. దానికి ప్రధాన కేంద్రం శ్రీశైలం. ఇప్పుడే చూసాం, శ్రీశైలంలో మల్లికార్జున శిలామఠం అని. సో శ్రీశైలాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. కళ్యాణి చాళుక్యుల కాకతీయుల కాలంలో ఉండేది, తర్వాత ఇటు వచ్చి ఉండొచ్చు అనమాట. సో వీరు ఏం చేసేవారు? ఈ కాలాముఖులు మనం అక్కడ కూడా చదువుకున్నాం. సింహ పరిషత్తులు, శక్తి పరిషత్తులు అని ఏర్పాటు చేసి అందరికీ విద్యను నేర్పించేవారు. సో ఇవి ఏంటంటే వీరశైవులైతే అనుభవ మండపాలు అంటారు, ఆ టైప్ అనమాట. సో వీళ్ళు సింహ పరిషత్తులు, శక్తి పరిషత్తులు అనమాట. సో వీరు కాకతీయుల రాజులకి అనేక మందికి గురువులే దీక్షలు ఇచ్చారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్న రామేశ్వర పండితుడు రెండవ బోతరాజుకి ఇచ్చాడు. అలాగే అతని కుమారుడైన దుర్గరాజేమో రెండవ ప్రోలరాజుకి ఇచ్చాడు. అంత ఇంపార్టెంట్. రామేశ్వర పండితుడు గుర్తుపెట్టుకోండి చాలన్నమాట. సో ఇక్కడ దాన్ని వీళ్ళు కాలాముఖులు ఏంటంటే ప్రధానమైన కంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ వేదిక్ స్కూల్స్ లాగే ఎడ్యుకేషన్ అనేది ఘటికలు వీళ్ళు బాగా నడిపి అన్ని రకాల సబ్జెక్ట్, జ్యోతిష్యం, మీమాంసం, తర్కం, వ్యాకరణం, బాటనీ, ఎవ్రీథింగ్. ఈ కాలంలో ప్రసిద్ధి పొందిన ఘటిక మనకి ఆలంపూర్లోని ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది, బ్రహ్మపురి అని. అది కాలాముఖ్య ఘటిక అని అంటారు. సో ఎడ్యుకేషన్కి వీళ్ళు రకరకాల కంట్రిబ్యూషన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. అందువలన ఏమంటారు దాన్ని, తర్వాత ఏమైంది, కళ్యాణి చాళుక్యుల కాకతీయుల్లో ముందు రాజు కాలంలో వీళ్ళు నడిచింది. అయితే గణపతి దేవుడు వచ్చేసరికి ఏమైందంటే గణపతి దేవుని కాలం నుండి గోలకీయ మఠానికి మనకి ప్రాధాన్యత పెరిగింది. అందువలన వీళ్ళు తగ్గారు అనమాట. సో ఇక్కడ గోలకీయ మఠం అనేది ఏ మతానికి సంబంధించిందమ్మా? గోలకీయ మఠం ఏ మతానికి, ఏ శాఖకి సంబంధించింది? శైవ మతంలో పాశుపతం అనమాట. కాలాముఖం ఇప్పుడు అయింది, పాశుపతంకి వచ్చాం అనమాట. సో గణపతి దేవుడి కాలంలో విశ్వేశ్వర శంభు అతని గురువు గారు. పాశుపతం బాగా ప్రాబల్యం వహించింది. వాళ్ళు ఏంటంటే దాహల దేశం గోలకీయ మఠం అంటది, అక్కడి నుంచి ఆంధ్రదేశంలో ప్రవేశించి చాలా చోట్ల గోలకీయ మఠాలు స్థాపించారన్నమాట. అందువల్ల కాలాముఖానికి ఆదరణ తగ్గి పాశుపతానికి ఆదరణ బాగా పెరిగిందనమాట. ఈ మఠాధిపతి అయిన విశ్వేశ్వర శంభు గణపతి దేవుని ఆకర్షించాడు. గణపతి దేవుడు అతనికి శిష్యుడే. అతని దగ్గర శివదీక్ష తీసుకున్నాడు. ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ విశ్వేశ్వర శివాచార్యులు గణపతి దేవునికి ఇచ్చాడు, అలాగే రుద్రందేవికి ఇచ్చాడు. రుద్రందేవి మనవుడైన ప్రతాపరుద్రునికి కూడా ఇచ్చాడంటే ఎంతకాలం బతికాడు మహానుభావుడు. ముగ్గురికి శివదీక్ష ఇచ్చాడండి అతను. సో విశ్వేశ్వర శివాచార్యుడు మొత్తం బాగా ఎస్టాబ్లిష్ చేసేసాడు అనమాట. అందువలన గోలకీ మఠం శాఖలుగా చాలా అన్ని రకాలుగా డెవలప్ అయిందనమాట. సో గణపతి దేవుడు ఆల్రెడీ గోలకీ మఠానికి ఇచ్చాడు 2 ఊర్లు మనం చెప్పుకున్నాం కదా. సో తర్వాత తన కుమార్తె కూడా
ఏమంటదండి, మల్కాపురం శాసనం వేయించింది, 2 ఊర్లు పేర్లు ఇచ్చిందని మనం చెప్పుకున్నాం. మందడం ఇంకో పేరేంటమ్మా, వెలగపూడి అని చెప్పుకున్నాం అనమాట. సో అక్కడేంటి, అతను ఒక శివాలయం నిర్మించి దానికి అనేక ఆరోగ్య అదే అన్ని రకాలుగా దాన్ని డెవలప్ చేశాడు అక్కడ. ఆ 2 విలేజ్ల్లో అన్ని రకాలుగా డెవలప్ చేశాడు అనమాట. సో అందువలన ఏమైందంటే అక్కడ పాశుపతం అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ అయిందనమాట. అయితే ఏంటంటే ఆ ప్రతాపరుద్రుని వరకు ఆ వైభవం వెళ్ళింది. తర్వాత ఎప్పుడైతే ప్రతాపరుద్రుడు మరణించాడు, ఆంధ్రదేశం ముస్లింలు వశం అవడంతో గోలకి మఠానికి పోషణకర్తలు లేక ఆంధ్రదేశంలో పాశుపత శైవం అనేది అంతరించింది. కాకతీయుల తర్వాత శాసనాల్లో ఎక్కడా మనకి ఈ పాశుపత శివాచార్యుల శాసనాలు ఎక్కడ మనకు కనబడవు అనమాట. సో దీంతో పాటు ఆంధ్రదేశంలో మరొక సెక్ట్ ఆరాధ్య శైవం కూడా, పండితారాధ్యం మల్లికార్జున ఆరాధ్య శైవ శాఖని పండిత త్రయం అంటాం. శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, మంచిన పండితుడు అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఆరాధ్య శైవ శాఖ గురించి ఉన్నాం. ఎవరు? ముగ్గురు: శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, మంచిన పండితుడు. ఓకే. సో ఆంధ్రదేశంలో వీరశైవ మతం, కాకతీయుల కాలంలో వీరశైవ మతం కూడా వచ్చింది, కానీ పెద్దగా ప్రచారం పొందలేదు. ఎందుకంటే గణపతి దేవుడు వీళ్ళని ఎంకరేజ్ చేయలేదు. కానీ ప్రతాపరుద్రుని కాలంలో కొద్దిగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే దానికి కారణం ప్రతాపరుద్రుని మంత్రి ఇందులూరి అన్నయ్య అంటారు. అతడు పాల్కురికి సోమనాథుని శిష్యుడంట, ఇందులూరు అన్నయ్య. సో పాల్కురికి సోమనాథుడు ఇక్కడ ఓరుగల దగ్గర పాలకుర్తి గ్రామానికి చెందినవాడని చాలా మంది చరిత్రకారుల అభిప్రాయము. సో మొత్తానికి ఇక్కడ ఈ పాలకురికి సోమనాథ్ శిష్యుడు అవడం వలన ప్రతాపరుద్రుడి కాలంలో కొంతవరకు వీరశైవం అనేది ప్రచారం లభించింది అంటారు అనమాట. అయితే అంత ఎక్కువగా వీరశైవం కాలాముఖం పాశుపతం వచ్చినంతగా వీరశైవం అయితే రాలేదని మనం చెప్పొచ్చు అనమాట. సో తిక్కన స్వామియాజీ కృషి వలన ఇక్కడ మనకి ఈ కాలంలో మరొక మతం విషయంలో ఆయన ఏంటి, ఆయన ఒక సమన్వయవాదాన్ని, హరిహరనాథ్ తత్వాన్ని ఆయన తీసుకొచ్చాడు అనమాట. సో తిక్కన స్వామి అంతకంటే ముందు రామానుజాచార్యులు అలాగే బ్రహ్మనాయుడు కృషి వలన వైష్ణవ మతం అభివృద్ధి చెందింది. అప్పుడు శైవ వైష్ణవాల మధ్య ఘర్షణ రావడం, అప్పుడు తిక్కన స్వామియాజీ హరిహరనాథ్ తత్వాన్ని తీసుకొచ్చాడు అనమాట. అప్పుడు ఏమైంది, హరిహరనాథ్ తత్వం రావడంలో ఈ అద్వైత స్మార్త విధానము, ఈ అద్వైత సిద్ధాంతము ఇవన్నీ కాస్త వైష్ణవిజం కూడా కొంత స్మూత్గా ఆంధ్రదేశంలో వెళ్ళడానికి ఒక అవకాశం వచ్చిందనమాట. అయితే వైష్ణవాన్ని వీళ్ళు ఆదరించకపోయినా కాకతీయులు లేదా తూర్పు చాళుక్యుల నుండి వస్తున్న ఒక సాంప్రదాయాన్ని పాటించారు. చతుస్సమాశ్రయాలు అంటే అన్ని 4 రకాల మతాలని ఆదరించమని మనం చెప్పుకున్నాం అనమాట. అందువలన అనమాట. సో దీంతో పాటు ఇక్కడ మనకి మరొక ముఖ్య ఫీచర్ ఏంటంటే అనేక మంది గ్రామ దేవతలు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే గ్రామ దేవతలు శాసనాల్లోకి ఎక్కడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓరుగల్లో మనకి తెలంగాణ ప్రాంతాల్లో కాకతమ్మ, ఏకవీర, మైలారుదేవి, కామేశ్వరి, మూసానమ్మ అనే 5 గ్రామ దేవతలు చాలా పాపులర్ అయ్యారట వీళ్ళు. అది క్రీడాభిరామం మనకు చెప్తుంది. వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామంలో మనకి కాకతమ్మ, ఏకవీర, మైలారదేవి, మూసానమ్మ, కామేశ్వరి. సో గ్రామ దేవతలు అనేది శాసనాల్లోకి ఎక్కడం, ఎస్టాబ్లిష్ అవ్వడం ఇక్కడ చూసాము ఆల్రెడీ. దీంతో పాటు యుద్ధంలో అంటే పల్నాడు యుద్ధం తర్వాత ఈ కాలంలో వచ్చిన మరొక ఇది ఏంటంటే, ఇది యాక్చువల్గా రేనాడు చోళ నుంచి ఉందన్నమాట. వీరగల్సు, నాడుకల్సు అంటారు. యుద్ధంలో మరణించిన వీరులకి గుడులు కట్టడం. సో అది ఇక్కడ ఆ ఓరుగల్లు ప్రాంతంలో ఓరుగంటి గుడిలో కాకతీయుల కాలంలో వీర పూజలు జరుగుతుండేవి అని క్రీడాభిరామం చెప్తుంది. కాకతీయుల కాలంలో ఓరుగల్లు ప్రాంతంలో ఇక్కడ ఓరుగల్లులో వీర పూజలు జరుగుతున్నాయి అని చెప్పి క్రీడాభిరామం మెన్షన్ చేసిందంట. అలాగే భైరవ పూజ. సో వీరశైవులు ఈ కాలంలో వీరశైవులు తమకు తామే బలిచ్చుకున్నట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటే దాన్ని త్రిపురాంతకంలో త్రిపుర సుందరి దేవాలయంలో ఉన్న అక్కడ ఆ శిలలు ఉంటాయి కదా, శిల్పాల్లో ఏముందంటే, స్వస్తిశ్రీ మతు సోమశివ దేవరు అల్లడ్డ వీరమల్ల వీరుని వారికి మేరు కావాలని తల త్రిపురదేవికి ఇచ్చాను అని ఉందంట. అక్కడ వీరమల్ల వీరుని వారికి మేలు కావాలని తల ఇచ్చేశాడు
అంటే ఏంటి? తమకు తాము బలిచ్చుకున్న నిదర్శనాలు. ఇదే తర్వాత మనకి శ్రీశైలంలో వీరశివ మండపం. మనకి శ్రీశైలంలో వీరశివ మండపం రెడ్డి రాజుల కాలంలో మనకి ఏమన్న దాన్ని అంటే ఏంటంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని, శివ సాయుధ్యం కలుగుతుందని, ఆపదలు కలిగి శుభాలు కలుగుతాయని అనే సాహిత్యం కూడా మైలార భట్లు, వీరముష్టి వారు ఇటువంటి పనులు, ఇటువంటి భైరవ పూజ చేస్తూ తలలు సమర్పించేవారని. అందుకే ఏమంటారు దాన్ని, ఆమ్, ఈ- ఏ, ఆంధ్ర సమాజంలో మనకి మైలార దేవుని పేరుతో శివుని తాలూకా ఉగ్ర రూపంలో మైలార దేవునిగా పూజిస్తారు. వరంగల్ జిల్లాలోని ఐనవోలులో మైలార దేవుని ఆలయం కూడా ఈ కాలంలో నిర్మింపబడింది. ఐనవోలులో అంటే మైలార దేవుని పూజ అనేది శైవ మతంలోని తీవ్రవాద శాఖల్లో ఒకటి అనమాట. కాపాలికాసు, కాలాముఖులు, పాశుపతాసు, వీర శైవిజం లాగే ఇది కూడా ఒక తీవ్రవాద శాఖగా చెప్తారన్నమాట. ఆ మైలార దేవుని ఇది ఒకటి ఉంది. సో ఇది కాకుండా మనకి వరంగల్ జిల్లాలోని ఐనవోలు. ఓకేనమ్మా. సో వైదిక ఆచారాలు ఉన్నాయి ఈ కాలంలో ఎలా చెప్పగలం? వైదిక ఆచారాలు ఉన్నాయి. వైదిక ఆచారాలు ఉన్నాయనడానికి తిక్కన గారి పేరేంటి? యజ్ఞం చేసి సోమయ్య చేయడు ఆయన కదా. మరి వైదిక ఆచారాలు ఉన్నట్టే అదే ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఓకే. సో వైదిక ఆచారాలు ఉన్నాయి అనేది ఒక పాయింట్ అనమాట. సో దీంతో పాటు కాకతీయుల కాలంలో ఆ వైష్ణవ మతం కొనసాగింపు ఏంటంటే, కాకతీయులు శైవులైన రాజచిహ్నం వరాహము, గరుడు రెండు వైష్ణవ చిహ్నాలే అంట. శైవులు కానీ రెండు వైష్ణవ, గరుడు వరాహం రెండు వైష్ణవ చిహ్నాలే. సో అందువలన వాళ్ళు వైష్ణవ దేవాలయాలను కూడా కొన్ని చోట్ల నిర్మించారు. హనుమకొండలో ప్రసన్న కేశవ దేవాలయము, రుద్రదేవన మంత్రి గంగాధరుడు, అలాగే అక్కడక్కడ కొన్ని వైష్ణవ దేవాలయాలు కూడా ఉన్నాయి. రామాయణ భారతాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. భారతం తిక్కన గారు రాశారు. రామాయణం మనకి రంగనాథ రామాయణం, భాస్కర్ రామాయణం లాంటి రామాయణాలు వచ్చాయి. అంటే ఆ వైదిక మతానికి ప్రాముఖ్యత ఉంది అని చెప్పడానికి అనమాట. ఆ వైష్ణవ మతానికి ప్రాముఖ్యత ఉందని చెప్పి. సో ఇది కాకుండా ఈ సమయంలో మధ్వాచార్యుడు స్థాపించిన ద్వైత మతం కూడా ఆంధ్రదేశంలో ప్రవేశించిందట. ప్రవేశిస్తే అక్కడ నరహరి తీర్థ, అతని తాలూకా శిష్యుడైన నరహరి తీర్థ, అలాగే పద్మనాభ తీర్థ ఇద్దరు అనమాట. వాళ్ళిద్దరు కూడా ఆంధ్రదేశంలో మధ్వాచార్యుల మతాన్ని, ఆ వైష్ణవ మతంలో ఒక శాఖే కదా, దానిని ప్రచారం చేశారు. అలాగే కాకతీయుల కాలంలో ఇతర ఆచారాలు చూస్తే రాజులు తమ పేర్లతో దేవాలయాలు నిర్మించడం అనేది ప్రారంభమైంది. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రేశ్వర ఆలయం, గణపేశ్వర ఆలయం, మహేశ్వర, అలాగా బేతేశ్వర ఆలయం అని చెప్పి రాజుల పేర్లతో ఆలయాలు అనమాట. సో అలాగే అనేక వ్రతాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయట. అంతకుముందు లేవు. లక్ష్మీనారాయణ వ్రతము, శుక్ల ద్వాదశి వ్రతము, ఆ వ్రతము, ఈ వ్రతం అని చెప్పి వ్రతాలు మనకి వచ్చినట్టుగా చెప్తుంది ఈ కాలంలో. అలాగే ఏమన్నా దాన్ని ఇక్కడ నాట్యకారులకు, అంటే బ్రాహ్మణులకి అందరికీ దానాలు ఇస్తారు. నాట్యకారులకు, ఆ పూజారులకు, గాయకులకు కూడా రకరకాల దానాలు ఇచ్చేనట్టు నల్గొండ జిల్లాలోని పిల్లలమర్రి శాసనంలో నాట్యకారులకు, పూజారులకు, గాయకులకు ఇల్లు కట్టించినట్లుగా వాళ్ళందరికీ కూడా డొనేషన్లు ఇచ్చారు. సో ఇతర ఆచారాలు, ఈ టైప్ ఆఫ్ ఆచారాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అని చెప్పొచ్చు అనమాట. సో తర్వాత మనకి జైన మతం చూసేసరికి ఈ ఈ కాలంలో జైన మతం అనేది వీరశైవుల తాలూకా దౌత్యానికి బలైంది అని చెప్పొచ్చు. సో మనకి గణపతి దేవుని కాలంలో జైనులు హింసకు గురయ్యారని కాశీ సర్వప్రాచీన సిద్ధేశ్వర చరిత్ర చెప్తోందట. జైనులు హింసకు గురయ్యారు. తొలి కాకతీయులు జైనులని ప్రతీతి. అయితే మనకి మొదట్లో జైన మతాన్ని అవలంబించారు, జైన దేవాలయాలు నిర్మించిన ఆ తర్వాత వాళ్ళు శైవ మతానికి వెళ్ళిపోవడం, ఆ శైవ మతం వైపు ఉండడం వల్ల జైన మతాన్ని పెద్దగా ఆదరించలేదు. అయితే ప్రతాపరుద్రుని ఆస్థానంలో, రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో అధర్వణుడు, అప్పయాచార్యుడు అనే ఇద్దరు జైన కవులు ఉన్నారట. అధర్వణుడు. సో వారిలో అప్పయాచార్యుడు జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రాశాడు. అది ప్రతాపరుద్రునికి అంకితం ఇచ్చాడట. సో అందువల్ల జైన మతం ఇతని కాలంలో కొద్దిగా ఉచ్చ స్థితిని అనుభవించింది అని చెప్పొచ్చు అనమాట.
సో ఏది ఏమైనా కాకతీయులు అదేదో ఇలా ఆరిపోయే దీపానికి వెలుగులాగా కాకతీయుల కాలం నాటికి జైన మతం ఆల్మోస్ట్ ఎక్స్టింక్టే అని చెప్పొచ్చు అనమాట. సో కాకతీయుల కాలం నాటి బౌద్ధ మతం ఉందా లేదా కాకతీయుల కాలం నాటికి? కాకతీయుల కాలం నాటికి బౌద్ధ మతం బుద్ధుడు ఏ రూపంలో ఉన్నాడు? దశావతారం రూపంలో ఉన్నాడు. అతడు ఆలంపూర్ శిల్పాలలో విష్ణు అవతారంలో ఒకటిగా చిత్రించబడ్డాడు. అలాగే ఒక కరీంనగర్ శాసనంలో కూడా అంటే ఏంటి, బుద్ధుడు విష్ణు అవతారంగా ఇక్కడ భావించి కాకతీయుల కాలంలో పూజింపబడ్డాడు అని చెప్పొచ్చు అనమాట. సో మొత్తానికి బౌద్ధ మతాన్ని గురించి ఇంకేమీ ఆనవాళ్ళు ఏం లేవు. ఆల్మోస్ట్ బౌద్ధ మతం పూర్తిగా ఆ, అంతరించిపోయిందని మనం చెప్పొచ్చు అనమాట.